అందరికి ముందుగా సో 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 సారీ అయితే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అయితే చాలా డిలే అయిపోయింది. అరౌండ్ 2 weeks అయితే డిలే అయిపోయింది. సో మిస్టేక్ వచ్చేసి నాదే. మిస్టేక్ అని కూడా చెప్పలేదు. నేను వచ్చేసి ఇంట్లో నంగం అయితే సడన్గా చనిపోయింది. సో దాని మీద ఎడిటింగ్ చేయడానికి తగ్గలేదు. ఆల్రెడీ ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టాను. సో నేను అనేది మ్యాథ్స్ ట్రై చేశాను, ఎంత వీలైతే అంత ఎడిటింగ్ చేయడానికి. ఈవెన్ కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఇట్లా సిచ్యువేషన్ కూడా ఎడిటింగ్ చేయడానికి ట్రై చేశాను. అన్ని వీక్స్ కన్నా ఈ వీక్స్ వచ్చేసి అంటే పర్టికులర్గా బ్లాగ్ పై వచ్చేసి చాలా లెంతీ అండ్ అలాగే క్లిప్స్ కూడా ఉన్నాయి. సో వాయిస్ ఓవర్ కూడా ఎక్కడ ఇంటికి వచ్చి తెచ్చుకున్నా. సో దాని మీద 3 days అయింది. మీరైతే నాకు శ్రమిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. హలో మా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావంత్ విఐటి. ఇది వచ్చేసి వీక్ 5 వ్లాగ్. 4 వీక్ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. నాకు నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా కామెంట్స్ అయితే చెప్పండి. ఏమైనా చేంజ్ చేయాలన్నా లేదంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా దాన్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేద్దాము. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అలాగే క్రేజీగా అయితే ఉండబోతుంది. లాస్ట్ వీక్ అయితే మిడ్ ఎగ్జామ్స్ అయితే అయ్యింది కదా మాకు. ఈ వీక్ వచ్చేసి దాని రిజల్ట్స్ అసలు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. ఎందుకంటే ఎగ్జామ్స్ అంత బాగా రాసాము. చెప్పలేము ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి వచ్చేచ్చు. సో వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎంతవరకు ఎవరైతే వీడియో లైక్ చేయాలో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు నచ్చింది అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో చేసి అయితే ఆన్లో పెట్టుకోండి. గుడ్ మార్నింగ్ మా అందరికి, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త వ్లాగ్. ఇక్కడ నిద్ర మొత్తం అందరికీ శుభోదయం చెప్తాను. నేను అనుకోకండి, నేను ఎప్పుడు నిద్ర మొత్తగానే నైట్ నిద్ర ఉండదు, పొద్దున్న ట్రైన్లో పడుకుంటాను. సో సూర్యాబాయ్ అయితే రోజు రోజుకి ఇంక్రీజింగే. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చినా బాగున్నా. ఇదిగో చలికాలంలో ఎంతండి, ఇప్పుడు 12 గంటలకి 1 గంట కాసేది, ఇప్పుడు ఎందుకే కాసేస్తుంది. సో అందరు అమ్మాయిలు కూడా లోపల ఉండిపోండి. అంటే లోపల అంటే ఇంట్లో లేదంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. అలా అయితే ఓపెన్గా తిరిగేద్దు. ముందుగా అందమైన అమ్మాయిలు అదే చూస్తున్నావుగా, నువ్వే వెనక చూడక ఆ జాగ్రత్తగా ఉండు. ఇటు చూస్తావే నీకే చెప్పేది, జాగ్రత్తగా ఉన్నావు అనుకో బాగుంటది. మా ఇవాళ లంచ్ అది కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ స్ట్రెంత్ దిక్కుమంది ఎటు రాలే. కాలేజ్లో స్నేక్లు ఎక్కువైపోయారు. ఎందుకలా అన్నానంటే ఇప్పుడే ఈపీ అంటే ఫిజిక్స్ పేపర్లు ఇచ్చారు. నాకు 40 out of 28 అంటే సో మాకు 25 కన్సిడర్ చేస్తారు. 20 మార్క్స్ కానీ లోవెస్ట్ అసైన్మెంట్ రాయమన్నారు. నాకైతే అన్ఫార్చునేట్గా 19 అయితే వచ్చి 1 మార్క్. తిన్నాను కదా ఫెబిన్ గడు, అసలు ఏమి రాయలేదురా, ఖచ్చితంగా ఫీల్ అన్నాడు. 20 అంటే 40 out of 30 తీసుకున్నాడు. స్నేక్ నా పక్కన ఒకడు ఉంటాడు ఈశ్వరం అని, ఆయన జరుగుతున్న నీకు తొందర వేయట్లేదు. లాగ్లో ఖచ్చితంగా అడిగైతే కొడతాను. ఒకటి కొట్టడం మీరు అనుకున్న కొట్టడం కొట్టడం కాదు, ఎడిట్ కొడతాను. చూడండి అందే ఎలా కొడతాను. ఆడు మరీ నీ పేపర్ ఇచ్చే 2 సెకండ్ల ముందు కూడా నేను కూడా మీతో అసైన్మెంట్ రాస్తున్నాడు. సరే చూస్తే 40 out of 40. నేనంటున్నాను అసలు వదలకండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఉంటాను, కింద కామెంట్స్లో అయితే వేసుకోండి. అయితే చాలా ఎక్కువ కాసేస్తుంది, ఉన్నదానికన్నా చాలా అని కాస్తుంది. మరి ఏమవుద్దో తెలియదు ఫ్యూచర్లోనే. అంటే ఎలాగంటే డ్రఫ్ట్స్ వస్తాయంటే కష్టాలు వస్తాయి తెలీదు. చాలా అంటే చాలా ఎక్కువ కాసేస్తుంది. ఇది ఎప్పుడో ఇందాక రీల్ చూసాను, ఇందాకంటే 2-3 days బ్యాక్. ఎలా అంటే ఇలా ఎప్పుడో ఒక చాలా టైం బ్యాక్ వచ్చిందంట. అప్పుడు నాకు తెలిసి ఎక్కువ మంది చనిపోయారని చెప్పన్నారు. ఇప్పుడు మళ్ళీ 6 to 7 million చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అక్కడి నుంచి ఇక్కడికి రాబోయే ప్రాణం సూరమంటుంది. సూరమండం అంటే తేలుకుంటుంది, ఫుల్ చవట్లే పెట్టేస్తున్నాయి. ఫినిష్ పైకి రాగానే చాలా గాలి వస్తుందని చెప్పి కిటికీ దగ్గరికి వచ్చా. ఈ ఎండకి ఎంత గాలి నుంచుంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంది. క్లాస్ లో రాగానే ఫిబ్రవరి అయితే సెట్ చేసి చూపిస్తున్నాడు చూడండి. 3x రావంత్ విత్ హాట్ వీడియోస్ అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నా ఎవరిలైతే యూట్యూబ్ లో ఏమో చూస్తున్నాడు. నాకేంటో ఈ బాధ. ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు స్నేక్ గన్ అని, అడిడే ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది. ఇవాళ అయితే రీల్స్ అయితే ఏం లేదు. సో బయటకి అయితే వచ్చేసా. బాగున్నది కూడా అయితే ఉసిరికాయలు అయితే కాలేజ్ బయట అయితే అమ్మితే కొన్నాడు. దూళ్ళు ఉసిరికాయలు తినకుండా అయితే వచ్చేస్తున్నా. ట్రాక్ మ్యాక్ అయితే వస్తాం. అదే ట్రాక్ అంటే వాకింగ్ ప్లేస్కి అయితే వస్తాము. మొత్తానికి ఒకళ్ళు పోయి 2 అయితే పోగేసిన. ముందు కూడా వెళ్తుంది మామూలే దూరంగా. ఎండ అయితే బేవత్సం కాసేస్తుంది సాయంత్రం కూడా. కానీ ఇవాళ అయితే గాలి బాగా వేసింది. తిన్నని చెప్పి ఇట్లా తిని పైకి వెళ్ళిన తర్వాత బాగా గాలి వేసింది. చూసారు కదా, ఇప్పుడు కూడా గాలి అయితే ఫుల్గా వేస్తుంది. సో ఇవాళ వచ్చేసి రీల్ షూట్ అయితే ఏం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంకా నవలని అడిగాను, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయిన అన్నారు. సో ఇంక చేసేది ఎట్లాక ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నా.
స్టేషన్ అయితే రావసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ట్రైన్ అయితే ఆగుంది. ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఏంటా అని చెప్పి కనుక్కుంటే ఈ ట్రైన్ వచ్చేసి ఎలక్షన్ ట్రైన్ అంట. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినట్టున్నారు అందరూ సెక్యూరిటీకి. మొత్తం అంతా ఆర్మీ వాళ్ళే. ఒక్కరు కూడా నార్మల్ పీపుల్ లేరు. లగేజ్ అయితే లోడ్ చేస్తున్నారు ట్రైన్లో గేట్ దగ్గర చూసినట్లయితే ట్రాక్ పక్కనే గేమ్స్ ఆడుకుంటున్నారు. అలా మాకు వెనకాల చల్లి వచ్చారు, మేము ఆడుకునేవాళ్ళం అలాగా. చూస్తే ఎంజాయ్ చేయడం అంతే, ఇంకేం చేయలేం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ట్రైన్ అంతా ప్యాక్ అయిపోయింది. చేసేది ఎట్లా గేట్ దగ్గర అయితే కూర్చున్న కాల్ పీక్నని. కార్కి ఎలా వాటర్ వాష్ చేపిస్తారు అలా మార్నింగ్ నుంచి నేను అయితే హెయిర్ వాష్ చేపిస్తున్నాను. ఫుల్ ఊగిపోతుంది చూడండి. మా డే 2లో అయితే ఉదయాన్నే ట్రైన్ ఎక్కడానికి అయితే వచ్చాను. ఇలా ట్రైన్ రావడం చూస్తే నాకు ప్రతిసారి ఒకటే అనిపిస్తుంది. అదేంటో తెలుసా? వచ్చిందండి వయ్యారి. ఇప్పుడే పేపర్లు అయితే ఇచ్చారు. మ్యాథ్స్ వచ్చేసి నాయుడుగడికి అయితే 25కి 24 వచ్చాయంట. ఒక మార్క్ గురించి మేడం దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అడగడానికి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. చెప్పాను కదా యశ్వరావు వేసుకున్నానని. మళ్ళీ సెకండ్ టైం సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. ఇప్పుడే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంతలో తేజ గారు మామిడికాయ తెచ్చాడంట, ఉప్పు కారం కూడా. ఫుల్గా అయితే వేసాము తీసుకొని ఒకటిని కొట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా స్టార్టింగ్లో అయితే నాకు అని ఇటు చూడండి మొక్క కూడా కొరకలేకపోతున్నాడు. కానీ మాడికి కావాలంట. అదిగో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండ బీభత్సంగా ఉంది. మేడం అయితే పని చెప్పారు. బుక్లెట్స్ అయితే ఇచ్చారు. బుక్లెట్స్ అయితే సబ్మిట్ చేసి క్లాస్కి అయితే వెళ్ళిపోలే. ఇగో వీళ్ళు కూడా బుక్లు మారుతున్నారు. అది ప్రొటెక్షన్ అంట. ఫ్యాన్ అయిపోతాం. నేనైతే ఫోన్ మాట్లాడుతున్నాను. బాబు గారు చూడండి బోర్డు సరిపి ఎక్కడ పేరు రాస్తున్నాడు. ఇది ఈడి పనులు. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. మనం అయితే ఎప్పుడైనా పెద్ద స్క్రీన్ ఎక్కితే ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పి మా క్లాస్ లో స్మార్ట్ బోర్డులు అయితే ఉంటాయి కదా కాలేజ్లోనే. స్మార్ట్ బోర్డులో అయితే నా వీడియోస్ నేనే ప్లే చేసుకొని చూస్తున్నా. ఇగో బిగ్ స్క్రీన్ ఎక్కితే ఎలా ఉంటామో మనకు అంత కళ్ళు ఇట్లేవు. ప్రస్తుతానికి షార్ట్ ఫిల్మ్ అయితే తీసి మెల్లగా యూట్యూబ్ లో అయితే సక్సెస్ అయితే చాలు. మా క్లాస్ లో అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 2 రీల్స్ అయితే చేసే క్లాస్ లో. ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఒక లొకేషన్ చూడాలి. మంచి లొకేషన్ చూసి అయితే అక్కడైతే ఓపెన్ లో అయితే ఒక రీల్ అయితే ఉంది, అది చూడాలి. మిగతా విషయాలైనా రీల్ అయిపోయినది మాట్లాడుతాను. లొకేషన్ ఒకటి దొరకట్లేదు, చాలాసేపు అవుతుంది ఎతికి. గ్రౌండ్ దగ్గరకు అయితే వచ్చాము. గ్రౌండ్ ఆల్రెడీ క్రికెట్ ఆడుతున్నారు. ఇటు సైడ్ అయితే నెట్స్ లో అయితే సార్లు అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారు, అంటే పీటీ సార్స్. బ్రతకాల లొకేషన్ మంచిది. ఫైనల్లీ ట్రాక్ మ్యాక్ అయితే వచ్చాము. షూట్ అయితే చెప్పాను కదా అయిపోయింది. మొత్తం ఇవాళ వచ్చేసి 3 రీల్స్ అయ్యాయి. 4 రీల్స్ అయితే ప్లాన్ చేశాను. 4th నాకే క్లారిటీ లేదు, సో అందుకనే పాస్ చేశాను. అది లొకేషన్ కనిపించలేదని చెప్పాను కదా, ఎతుకుతున్నా అని చెప్పి ఒక లొకేషన్ అయితే దొరికింది మామ. ఎక్సలెంట్ లొకేషన్ వచ్చేసి ఫొటోస్కి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ దొల్లగొట్టదు లొకేషన్. అలా పడుతుంది సన్ రైజ్. అలాగే లొకేషన్ కూడా ఈ వ్లాగ్ ఇంట్రో కూడా అక్కడే చూసారు ఆల్రెడీ మీరు, ఆ లొకేషన్ అది. సో చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి. కాలేజ్లోనే మేము లంచ్ చేసే దగ్గరే లొకేషన్ వచ్చేసి. కాకపోతే మేము లంచ్ కొద్దిగా అంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఇది అనుకోండి, ఇది లొకేషన్ అనుకో, కొంచెం ఈ పాట నుంచి అలా కొద్దిగా ముందుకెళ్ళి తింటాం అంతే. మీకు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పిక్ ఉందా, ఇది ఆ కుప్ప దగ్గర అక్కడ లొకేషన్ అనుకోండి. మేము దాని బ్యాక్ సైడ్ ఈ పిక్ ఉందా, కొంచెం ఇటు సైడ్ అలా తింటాము. ఇంచుమించు ఎగ్జాంపుల్ చెప్పాను, పిక్కల దగ్గరికి వచ్చి తిన్నాము మేము. మీరు జస్ట్ అర్థం అవడానికి చెప్పాను అంతే. ఆల్రెడీ నేను ఒక ఆర్డర్ అయితే పెట్టాను, అది పిక్ చేసుకున్నప్పుడు అయితే మీకైతే లాగ్లో చూపిస్తాను. అదేంటన్నదో మీకంటే సస్పెన్స్. ఒకవేళ ఏదో గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి కామెంట్లోనే. సో ఇంకో థింగ్ ఏంటంటే, నేను అనేది ఎలా అంటే కామెంట్స్ ఆల్రెడీ చేస్తున్నాను, నేనే పెట్టుకుంటున్నాను ఆర్డర్లోనే. ఏంటంటే మీరు కానీ మంచి కామెంట్ కానీ పెట్టినట్టయితే నా వీడియోకి, అంటే మీరు ఎలా పెట్టచ్చు అంటే మీకు నచ్చిన కామెడీ కానీ, లేదంటే నేను ఇంకా చేంజ్ చేసుకోవాల్సింది కానీ, లేదా ఇంకేమైనా కొత్తగా యూనిక్గా ఆలోచించడం కానీ, ఫన్నీగా పెట్టడం కానీ పెట్టి నాకు నచ్చినట్లయితే దాన్ని ఖచ్చితంగా అయితే పిన్ చేస్తాను. సో ఈ పిన్ చేసి అదొకటి అనేసి పిన్ చేసి దాంతోపాటుగా నెక్స్ట్ వీడియోలో అనేది డిస్ప్లే పైన అయితే వేస్తాను. అలాగే లాస్ట్ వీడియో కామెంట్ కూడా పెట్టాను నేను కామెంట్స్లోనే అది. సో మీరు అనేది ఆఫర్ని అయితే మిస్ చేసుకోండి. ఆఫర్ కాదు ఇది, జస్ట్ అంతే. ఏంటంటే ఒక ఉంటుంది కదా ఎవరికైనా, ఎలా అంటే నేను ఒక యూట్యూబ్లో కనిపించాను నా పేజ్ అనేది, నాకుండి స్టార్టింగ్లోనే. ఇప్పుడు నేనే యూట్యూబ్లో వస్తున్నాను. సో అలాగని కాదు, కానీ
మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే నాకనే సజెషన్ ఇవ్వాలనిపిస్తే కామెంట్స్ అయితే చెప్పండి. సో ఇప్పుడు ట్రాక్ మీద ఉన్నా ఇంటికి వెళ్ళిపోతా. ట్రాక్ అని చెప్తాను కదా, అంటే అర్థం అవడానికి ట్రాక్ అని చెప్తాను. ఇది వచ్చేసి ట్రాక్ అనేది కాదు, ఇగో ట్రాక్ అంటే ఇది మేము నడిచేది వాకింగ్ ప్లేస్. సో ఎండ అయితే దేవస్థానం కాసేస్తుంది. రోజు అనుకున్నాను క్యాబ్ అయితే కావాలని, మర్చిపోతున్నాను. సో రేపైతే క్యాబ్ అయితే కావాలి, గుర్తుపెట్టుకుని మర్చిస్తాను. స్టేషన్ అయితే వచ్చాము, ఒడ్డుమ అయితే ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు సైలెంట్ గానే స్టేషన్ బ్యాక్. నేను స్టేషన్ బ్యాక్ వచ్చాను, ఏ గుండతో వాయించేస్తున్నాడు అమ్మాయితో, మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికే ట్రైన్ లేట్, కాలేజ్ లేట్ అయిపోద్ది అనుకుంటే మళ్ళీ దాంట్లో క్రాసింగ్ గూడ్స్ ట్రైన్ అయితే ఇస్తారు. ఇక్కడ దించున్నాం, ఎప్పుడు వెళ్తుందో ఏటో ట్రైన్. ఇవాళ వచ్చేసి డే 3. చెప్పాను నేను క్యాబ్ అయితే ఎలాగైనా పట్టుకెళ్ళాలని చెప్పి. సో క్యాబ్ అయితే తెచ్చుకున్నాను ఇవాళ. ఈ ఎండ కొట్టడానికి తక్కువ కాసేస్తుంది ఇవాళ నేను క్యాబ్ తెచ్చానని చెప్పి. ఇది క్యాబ్ తీసానుకోండి ఎండ మళ్ళీ ఫుల్ కొట్టద్దు ఇప్పుడే, అందుకని చెప్పి తీయట్లేదు. సో హెడ్ సెట్స్ ఎందుకు తెచ్చాను అనుకుంటున్నా. ఇవాళైతే ఇంగ్లీష్ ల్యాబ్ అయితే ఉంది. ఇంగ్లీష్ ల్యాబ్ కి సిస్టమ్ కనెక్ట్ చేయడానికి ఓన్లీ జాకే ఓకే, బ్లూటూత్ అది అవ్వదు, లేదంటే బట్ తెచ్చుకుంది. సో అందుకని అయితే తెచ్చాను. ఆల్రెడీ ట్రైన్ వల్ల అయితే కాలేజీకి చాలా లేట్ అయిపోయింది ఇవాళ, ఇంకా చాలా దూరం ఉంది. ఇక నడాలి కాలేజ్ కి. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వస్తాను. మార్నింగ్ మాకు ఎప్పుడు వెడ్నెస్డే వీక్లీ టెస్ట్ అవుతుంది కదా, కానీ వాళ్ళు వచ్చేసి సెమినార్ హాల్ అయితే కూర్చోబెట్టారు ఇంగ్లీష్ క్లాస్ కి. సెమినార్ హాల్ లో ఇంగ్లీష్ తో పాటు ఎన్ఎస్ఎస్ కూడా అయింది. ఇప్పుడైతే మళ్ళీ మాకు ఇంగ్లీష్ ల్యాబ్ కి అయితే వచ్చాను. అందరూ ల్యాబ్ లో వర్క్ చేసుకుని నేను చూడండి లాగ్ అని చెప్పి. ఇప్పుడే దాదాపు అదైతే జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడిది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, పోతే ఇవాళ కంప్లీట్ అయితే చేయించారు ఆడి చేత. నేను లంచ్ అయితే మార్కెట్ అయితే తిన్నాం కదా, ఇవాళ చెన్నై అయితే చూడండి ఏదో డిప్రెషన్ ఉన్నాడంట, ఏదేదో చేసేస్తున్నాడు చూడండి. కొట్టేసుకుంటున్నాడు ఊరిక బొర్ర చేతికి వేసి నొప్పి వచ్చేలా అంటే కాదు, మెల్లగా. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ. కాలేజ్ అయితే అయిపోయింది. సో బయటకి అయితే వచ్చాము. వీళ్ళందరూ ఎప్పుడో బయటకు వచ్చారు, కానీ అందరూ ఎక్కడ ఉన్నారు, మేమైతే ఇప్పుడే వచ్చాము. అందరూ కబూర్లు అంతే, ఏదో చెప్పేసి బయటకు వచ్చేసాం అని చెప్పి బయటకు వచ్చారు అంతే. ఫిబ్రవరి ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు బండి తేలేదంటాడు. ఇంట్లో సాయిగా నిఖిల్ అయితే వచ్చారు. సాయిగడ అయితే హ్యాండ్ మీద అయితే ఎక్కేస్తాడంట, తీసుకెళ్ళిపోమంటున్నాడు. అయితే యశ్వంత్ గడు బండి అయితే తెచ్చాడు. సో వాడు బండి మీద అయితే వెళ్ళిపోతున్నాం, చెప్పడం మర్చిపోయాను ఇందాక వచ్చేసి. ఇక యశ్వంత్ గడు నేను ఎర్రమనగర్ ముగ్గురు వెళ్ళిపోతున్నాం. కాలేజ్ అయిపోయింది, బండి మీద ఇంటికి వెళ్ళి కాదు గాయ చేసిన వరకు ఫ్రెండ్ బండి తెచ్చి వెళ్ళి ఎవరో పడిపోయి మధ్యలో ఇంటికి నాట్ గోయింగ్ ఫైనల్ జరిగింది. డోర్ కమింగ్, బ్యూటీ స్పాయిలింగ్, క్యాబ్ సెట్టింగ్, ఎంత కమింగ్, గల్తీ గల్తీ हो गया. So for Kudiping, my balls are blasting, omelette coming. So all are eating. You don't come this much of speed, come slow. Take rest, bed rest. She is not gay, she is man, not she, he. It is it. Driver. She lost her phone in on the way. If you saw, please give to her. Sorry, he's. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వెళ్ళిపోతున్నాడు. డే 4 అయితే మార్నింగే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాము. మార్నింగే చెన్నై అయితే పిక్ చేసుకున్నాడు నన్ను వచ్చేసి. స్టేషన్ కి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చి ఇంకొక 500 to 600 meters ఉందంతే స్టేషన్ కి. టైం అయితే చూసుకోండి 7:15 అయితే అయింది కదా, సారీ 7:16. ట్రైన్ కరెక్ట్ టైం వచ్చేసి 5:30కి. ఇప్పుడు వచ్చి రాలే, మన రెడీ అయిన రోజు బే రాదు, రెడీ అవ్వకపోతే మటుకు బే వచ్చేది ట్రైన్. ట్రైన్ అట్టకాలకు 7:20కి అయితే వచ్చింది. ఎప్పుడు 5:30 రావాల్సింది 7:20, పోనీ ఇంచుమించు 7:30 వేసుకోండి. 2 hours లేట్ ట్రైన్. చూడండి టైం అయితే 8:10 అయితే అయింది కదా. ట్రైన్ అయితే ఆన్ టైం కన్నా 5 minutes ముందే వస్తుంది, అంత లేట్ అయినా సరే. అందుకే నాకు ఇండియన్ రైల్వేస్ అని నచ్చుతుంది. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎప్పుడు కన్నా వాళ్ళు ఇమ్యూడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. చదవడు ఘోరం పెట్టేస్తుంది. ఇక చేతి మీద చూడండి చవట్లు ఎంతలో పెట్టేసావు. క్యాప్ పెట్టినా కానీ చవట్లు పెట్టేస్తున్నాయి. ఇంత క్యాప్ పెట్టినా కానీ ఫుల్ చవట్లే. ఇక మళ్ళీ ట్రాక్ మీద సింగిల్గా అయితే నడుతున్నా, మళ్ళీ ట్రాక్ మీద తోడైతే అవ్వలేరు. కాలేజ్ వచ్చేసరికి అవతారం అయితే ఇది. ఇక ఫుల్ స్వెట్టెడ్ మొత్తం ఇలా ఉంటుంది డైలీ. మళ్ళీ కాలేజ్ వెళ్ళిన మళ్ళీ ఇంకో 2-3 సార్లు స్నానం చేసేస్తాను. అంత చోట అయితే పెట్టేస్తున్నాను. సెలవులో చాలా సాలిడ్ ఇచ్చినా బాగున్నాను ఇంత వేడికి. కాడు కావాలని చెప్పి ఇప్పుడే క్యాన్ గేజ్ వెళ్ళి తెచ్చుకున్నా, 75 rupees. వీళ్ళు కూడా వేరే సబ్జెక్ట్ రికార్డ్స్ అయితే తెచ్చుకున్నారు B3Bకి. లంచ్ బ్రేక్ అయితే వచ్చారు. సో B3B ల్యాబ్ అయితే ఇంత ముందు వరకు కిందనైతే ఉండేది ఎలక్ట్రికల్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అయితే మెయిన్ బ్లాక్ 5th floor అయితే వెళ్ళాలి. పైకి అయితే ఎక్కుతున్నా. మొత్తానికి లంచ్ అయితే చేయకుండా 5th floor అయితే ఎక్కేసాను చూపించాను కదా. పైకి వచ్చి చూస్తే అయితే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సోలార్ ప్యానల్స్ ఉంటాయి పైన.
ఇక టేబుల్స్ కుర్చీలు కూడా అరేంజ్ చేశారు. లంచ్ అయితే ఇక్కడ చేశారు. అయితే పైన పెట్టిన ప్లేట్ అయితే వచ్చి ఒళ్ళో అయితే పడింది చూడండి. జస్ట్ మిస్, కొద్దిగా అటో ఇటో పడి ఉంటే సామాన్లు అయితే తేడా అయిపోతున్నా, ఫ్యాంట్ అంతా కూడా దరిద్రం అయిపోతున్నా. లొకేషన్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ అయితే, చూసుకోవచ్చు మీరు. మొత్తం చాలా ఎక్సలెంట్ ఉంది. గాలి కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అసలు ఏం మాట్లాడడం కూడా వినిపించట్లే. అందరూ లంచ్ అయితే కంప్లీట్ చేసి పైకి అయితే వచ్చేసారు ల్యాబ్ దగ్గరికి. అందరూ అబ్బాయిలు ఉదయం నించుండే చూడండి. తేజగాడు చరణగడ మట్టికి అక్కడ వెళ్ళి అమ్మాయిల దగ్గర అయితే నించున్నారు. మళ్ళీ చూడండి సిగ్గు లేకుండా చరణగడ అయితే హాయ్ చెప్తున్నాడు. మీకు మీసం ఉన్నవని చూపిస్తాను చూడండి. మీసం ఉన్నవాయి. తీరా ఎంత కష్టపడి పైకి ఎక్కిన ల్యాబ్ అక్కడ కాదమ్మా, థర్డ్ ఫ్లోర్ రండి అని చెప్పి కిందకైతే పిలిచారు సార్. తీరా ల్యాబ్ లోకి వెళ్ళి చూస్తే ప్రసాదం పంచినట్టు సార్ అయితే అందరికి డబ్బా ఏదో పంచేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమ్మ ప్రసాదం ఏమో అని చెప్పి ఛాన్స్ కొట్టాను అనుకున్నా, కానీ తీరా చూస్తే రెసిస్టర్ లో 2 డేస్ తీసుకోమన్నారు కాలక్టేషన్ కి అయితే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇలా ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు లేదా వెంటనే యశ్వంతుడు అయితే బెడ్ బోర్డ్ అయితే తీసి కనెక్షన్లు ఇచ్చేస్తున్నాడు. తెలియపోయినా సరే సైంటిస్ట్ లాగా చూడండి. అగో పైకి అయితే వచ్చాను. మళ్ళీ రామచంద్ర కూడా ఫోన్ చేశాను రమ్మంది అయితే వచ్చాడు. ఇదిగో ఇప్పుడైతే ఒక 2 రీల్స్ అనుకుంటున్నా, 2 3 చూడాలి. ఫోన్ లో చార్జ్ కూడా లేదు. 3 కట్టించుకుని అయితే వెళ్ళిపోతాం. దూరం కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద పోల్స్ లాగా, అవి వచ్చేసి ఎన్టీపీసీ అనుకుంటాను పరవాడ దగ్గర. ఇక అంత దూరం ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి. తర్వాత కొండల పక్కన కూడా ఉన్నాయి కదా, అది కూడా అలాగే ఉంది సేమ్. అది ఇదైతే ఎన్టీపీసీ కన్ఫర్మ్, ఎందుకంటే దగ్గరలో అంత పెద్ద 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 పోల్స్ ఎక్కడ లేవు. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే ఏంటో తెలియదు. మళ్ళీ ఛానల్ కి అయితే గెటప్ అయితే వేసాను రీల్ గురించి. ఇదే గెటప్ ఎలాగుందో చూసి చెప్పండి మీరే. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. పైన అయితే గాలి అయితే ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఖర్చు పెట్టి చూడండి ఎంత ఎగురుతుందో. మీకు అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగో వదిలితే బిల్డింగ్ దాటి వెళ్ళిపోతాయి, అంత ఎక్కువ అవుతుంది. ఇక్కడ కానీ ఇప్పుడు కానీ కైట్ కానీ ఎగురుతుంటది మామ, ఒక రేంజ్ లో ఎగురుతుంది. చెప్పిన గాలి తిక్కేస్తాను. ఇగో పైన పడితే ఇంకా బాగా ఎగురుతుంది. అందరూ వెళ్ళిపోయారు కాలేజీలోని. పైన అయితే మేము కింద జుట్టు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి డెడికేషన్ ఉండిపోతాడు డైలీ. నేను రీల్స్ గురించి ఎలా ఉండిపోతాను అలా ఉండిపోతాడు. ఇగో ఇంకెక్కువ గాలి అవుతుంది, ఇంకా బాగా ఎగురుతుంది. వదిలితే చాలు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోతుంది సింపుల్ గా. అంత గాలి అయితే వేసేస్తుంది. అసలు సమ్మర్ లోనే లేదు ఇక్కడ. ఎంత చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ట్రైన్ కూడా వెళ్ళాలనిపించలేదు, అంత బాగుంది ఇక్కడ. మధ్యాహ్నం నుంచి వచ్చింది కూడా వేయలేదు. డే 5 అయితే స్వాగతం. ఇప్పుడైతే కొత్త స్పెట్స్ అయితే మేము ముందుకైతే వచ్చాను. పాత స్పెట్స్ అయితే ఇందరు వదిలేసాం. కొత్త స్పెట్స్ అయితే మళ్ళీ దొరికే పట్టుకొని తెచ్చాము. కాకపోతే ఆ స్పెట్స్ కి లెన్స్ ఉండదు, దీనికి లెన్స్ ఉంటాయి. లెన్స్ ఉండి వేస్తే కళ్ళకి ఎలాగంటే అసలు ఇటు కనిపించాలి, మొత్తం బ్లర్రే. చూస్తున్నాం అంటే చూస్తున్నాం. మసలు స్పెట్స్ పెట్టుకున్న పోతే మొత్తం క్లియర్ వేసాను. ఇది పెట్టుకుంటే గుడ్డోలు ఎలా కనిపిస్తుంది నాకు అలా కనిపిస్తుంది. కానీ స్పెట్స్ పెట్టుకుంటే టాపర్ లా ఉన్నాను కదా. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో కామెంట్ చేయండి. కానీ నాకు ఏ స్పెట్స్ పెట్టినా సెట్ అయిపోతాయి. అది మళ్ళీ ఉన్న టాలెంట్. ఒక ఆర్టిస్ట్ కావాల్సింది ఎందుకని ఏంటంటే చెప్పండి. ఎండ అయితే ఎక్కువ లేదు, మొత్తం క్లౌడీగానే ఉంది. కానీ చవట్లేదు చూడండి, చాలా ఎక్కువ పెట్టేసే. క్లౌడీగా ఉందని చెప్పి క్యాప్ కూడా తీయలే నేను. అయినా సరే చవట్లు డైలీ ఎలా పడతాయో అంతకన్నా కాదు, కానీ ఒక 0.8% తక్కువ అయితే పట్టే వచ్చా. కానీ ఎప్పుడు కానీ కొద్దిగా తక్కువే కానీ పడ్డం పట్టేసి. ఎండ తగ్గినా కానీ హ్యూమిడిటీ తగ్గలే. ఇంకొక ఏంటంటే ట్రైన్లో పడుకుంటాను కదా, చూడండి అంతలా స్క్రాచ్ వాచ్ నొక్కేసిందో. వాచ్ బొర్ర ఏదో నొక్కేసింది మొత్తానికి. క్లారిటీగా చూపిస్తాను అండి. ఇదిగో ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చి రాగానే ఫస్ట్ పీరియడ్ సెమినార్ అయితే ఇమ్మన్నారు. సో సెమినార్ ఇస్తాను వీడియో తీరని ఫెబ్రవరి ఫోన్ అయితే ఫోటోలు అయితే తీసాడు చూడండి. ఫెబ్రవరి అయితే ప్రిపేర్ అయిపోతున్నాడు చూడండి. ఆడు సెమినార్ ఇవ్వాలేమని చెప్పి. కానీ ఆ టర్న్ అయితే వాళ్ళు వస్తుందో రాదో డౌటే. ఇంకో పక్క వేసాడేమో వేరేజ్ మీద ట్రైన్ ఎక్కడ ఉందో చూసుకుంటున్నారు. గొప్ప వేసుకొని కూర్చున్నాను నేను. సో మా ఇప్పుడు వర్షం అయితే పడింది. వీడియో స్టార్ట్ చేయబోయి వర్షం అయితే అయిపోయింది. క్లైమేట్ ఆటుకున్న క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది. మార్నింగ్ ఎంత చోట అయితే పట్టిందో ఇప్పుడు అంత వెత్తగా అయితే ఉన్నాను. వెత్తగా కాదు కానీ ఇప్పుడైతే బాగున్నాను. పక్కనే సీఆర్ గాని అయితే ఉంచా, సీఆర్ గాని. అది స్నాప్లు తీసుకుంటున్నాడు. నాకైతే క్లియర్ గా అయితే కనిపించలేదు కదా. ఇగో ఈడే క్లోజ్ అప్ నుంచి చూడండి. ఎందుకురా
సో మేడం పీపీటీ రెడీ చేసుకుని ప్రిపేర్ అవ్వమని చెప్పారు. జిత్తుడు అయితే ప్రిపేర్ అవ్వడం మానేసి అయితే వచ్చేసాడు. సో సెమినార్ చెప్పమంటే ఇక్కడ వచ్చేసి మొత్తం చదువుకి వెళ్ళిపోతున్నాడు. మేడం అయితే మొహం అడిగేశారు అన్ని, ఏరా చదువుకి వెళ్ళిపోతున్నాం ప్రిపేర్ అవ్వలేదని. మళ్ళీ అదో కవరింగ్ చూడండి. లేదు మేడం చదువుతుండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడట, అక్కడ కనీసం బుర్ర కూడా తిప్పట్లేదు, చదువుకి వెళ్ళిపోతున్నాడు సెమినార్ చెప్తున్నాడట. ఫిబ్రవరికి అయితే అవార్డు తెస్తున్నాను చూడండి, మజా. అదైతే అయిపోయింది, బెంచ్లో అయితే దొరికింది. మళ్ళీ ఎండ ఫుల్ వచ్చేసింది, వర్షం పడే ఒక కనీసం అరగంట కూడా ఉండలే, మళ్ళీ ఎండ ఫుల్ అయిపోయింది బాగా. ఈ స్పెట్స్ అయితే మార్నింగ్ నుంచి వదలలేదు, మార్నింగ్ నుంచి పెట్టుకునే తిరుగుతున్నా. సెమినార్ అలాగే అనిపించింది ఒకసారి చెప్పండి. సెమినార్ చెప్పిన ఫోటోలు అయితే యాడ్ చేసానుగా. ఇప్పుడు సెమినార్ అయితే ఇట్లా చేపిస్తాను జిత్తు కడితే, ఇవాళ అయితే సెమినార్ ఇట్లా అయితే చేపిస్తున్నాం. రీట్ కూడా కూడా ఇడిపోయిన ఎలాగుందో చెప్పండి. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరిల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్ 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 శ్రీకర్ గారు అలాగే యువత అయితే చూడండి, సరసాలు ఆడుకుంటున్నారు బెంచ్ మీద ఓడుకొని. లంచ్ చేసి రావరికి ఇదే మంచి ఇంట్రెస్టింగ్ సీన్. చూడండి మళ్ళీ మొహం అడ్డం కట్టేసుకుంటున్నాడు. ఈ టైం మళ్ళీ మొత్తం అంతా మబ్బులు అయితే వేసింది, బయటకి అయితే వస్తాను చూడండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, క్లౌడీగా చల్లగా అయితే ఉంది. అంత ఎండకైతే చాలా చల్లగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ వేడెక్కిపోతుంది. మా స్టేషన్కి అయితే వస్తాను. ఇవాళైతే మధ్యాహ్నం 3:30 నుంచి బాగా చీకటికి అయితే ఉంది, ఇవాళ ట్రైన్ కూడా లేక. సో మీకు అయితే ఎంత చీకటి ఉంది చూపిస్తాను చూడండి. ఇగో చాలా డార్క్గా ఉంది. ఇవాళ ట్రైన్ కూడా లేట్, అరౌండ్ 1.5 hour 1 hour 40 minutes. సో వేరే ట్రైన్కి అయితే వెళ్తాను కదా, రెగ్యులర్ ట్రైన్ లేట్ అయ్యే ట్రైన్కి, ఆ ట్రైన్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ట్రైన్ వచ్చింది, దానికి మిగతా అందరూ వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు వెళ్ళను కదా ట్రైన్కి, కాకినాడ పోటీకి వేరే ట్రైన్కి వెళ్తా. నైట్లో వెళ్ళి కదా, ఇప్పుడు కరెంట్ అయితే ఫోన్ స్టేషన్లో నేను వీడియో తీసినప్పుడే మన వీడియోకి అంత పవర్. ఇగో మొత్తం కరెంట్ పోయింది, కానీ రెడ్ లైట్లు మట్టి వెలుగుతున్నాయి. మంచి స్టేషన్ అయితే దిగా. సో ఆకాశం అయితే చూడండి చాలా ఉరుముతుంది, చాలా బాగుంది వ్యూ వచ్చేసి. ఇలాంటి వ్యూ ఎప్పుడో కానీ దొరకదు, మాకైతే దొరికింది. అక్కడ అంత వర్షం పడినా కానీ ఇక్కడ ఇప్పుడే ఉరుములు అయితే స్టార్ట్ అయ్యి చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ ఏమీ లేదు, అక్కడ మట్టికి వర్షం దొల్లగొట్టేసింది మధ్యాహ్నం ఒకసారి, అలాగే ఈవినింగ్ కూడా. అయితే ఇప్పుడు వచ్చేసి ఫిజిక్స్ ల్యాబ్. సో ల్యాబ్కి అయితే వస్తాము. ల్యాబ్లో అయితే వాళ్ళైతే ఏం చెప్పలేదు, పెండింగ్ వర్క్స్ ఏమైనా రాసుకోమన్నారు అంతే. సో ఎవరి పనులు చేస్తున్నారు, ఆడుకున్న వాళ్ళు ఆడుతున్నారు, మనం వాటికి లాగిన్ చేస్తున్నాం. లాగింగ్ ఇవాళైతే మా క్లాస్ కోఆర్డినేటర్ మేడం బర్త్డే. సో ఆవిడని మాకు చాలా హెల్ప్ చేస్తారు ప్రతి విషయంలో కూడా. సో ఆవిడ చిన్న ట్రీట్లు అని చెప్పి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసి కేక్ కట్ అయితే మేడం చేతి అయితే చేయించాము. అందరికీ శ్యామ్ చౌక్ అయితే ఫోటో తీస్తున్నాడు, పాప మనకి ఆవిడ తీసుకోవడం లేడని చెప్పి నేను ఏకంగా వీడియో తీసేస్తున్నా. కాలేజ్ అయితే అయిపోయింది, సో బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. పూర్వం పొలంలో కొంచెం పని అయితే ఉంది. సో అక్కడికి ఎవరు వెళ్తారా అని ఆలోచిస్తే ఫిబ్రవరి అయితే తీసుకెళ్తా అన్నాడు. సో అక్కడ బండి తెక్సా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నానో వెయిట్ చేస్తున్నానో చూపిస్తా. ట్రైన్లో ఐ ఆప్టిక్స్కి అయితే వచ్చాము. ఇది ఆప్టిక్స్ అనుకుంటున్నారు, గెస్ చేయండి. ఏమైతే రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది, కానీ ముందే గెస్ చేసేది చెప్పండి. నేను చెప్పాను కదా ఒకటి ఆర్డర్ చేసాను, వస్తే చూపిస్తానని. అయితే స్పెట్సే అవి వచ్చి ఎక్స్చేంజ్ కూడా చేద్దామని చెప్పి స్టోర్కి వచ్చాను, ఎందుకంటే ఫ్రేమ్ అయితే పెద్ద అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్న 2 వేరియంట్స్ ఏది బాగుందో చెప్పండి, అదే తీసుకుందాము స్టోర్స్ లోని. నేను ఒక వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకుని అదైతే ఇమ్మంటే డెమో పీస్ ఉంది, లేదంటే కొత్తది ఆర్డర్ పెడతామన్నారు. సో కొత్తది ఆర్డర్ పెట్టించుకున్నా. మళ్ళీ తిరిగి ఫిబ్రవరి అది ఏపడుతున్నాడు, ఇంటికి వెళ్ళడం మానేసి. ఇలాంటి గోల్డెన్ హార్ట్ ఫ్రెండ్ దొరికినందుకు ఎంత అదృష్టవంతున్నాను నేను. మనం చెప్పాను కదా ఒకటైతే ఆర్డర్ అయితే చేశాను, అది వచ్చింది, అదే చూపిస్తానని. ఆల్రెడీ మీకు ఆల్రెడీ క్లూస్ తెలిసిపోయి ఉంటాయి ఎటు ఆర్డర్ చేసిన ఏంటి అన్నది. సో ఆర్డర్ అయితే వచ్చేసింది ఫైనల్ గా, అది వచ్చేసి ఇదే. సో దీని బాక్స్ అయితే ఆల్రెడీ పీక్ పడేసాను ఫుల్ గా, మన దగ్గరికి వచ్చింది తినగా ఉండవు కదా. సో ఇది ఏంటనుకుంటున్నారా, లెన్స్ కార్ట్ నుంచి అయితే బ్లూ రే స్పెట్స్. సో ఎందుకంటే ఎడిటింగ్ అయితే చేస్తాం కదా, దానివల్ల ఐకి అనేది ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఎడిట్ ప్రొవైడ్ చేస్తే చూద్దాము. ఈ ముందు ఒకటి ఆర్డర్ చేశాను కానీ అది అనేది నచ్చక మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేసాను, సైజ్ కూడా ఓవర్ అయిపోయింది. దాంట్లో క్లీన్ చేసుకుని క్లాత్ ఇచ్చాడు, దీంట్లో ఇవ్వలేదు, ఒకటే మైనస్. ఫోన్ పోతే పోయింది క్లాతే కదా, మళ్ళీ స్టోర్కి వెళ్తే ఇస్తాడు, కానీ వెళ్ళేంత ఓపిక లేదు. బాక్స్ ఓపెన్ చేయగానే అయితే ఒక థర్మాకాల్ కవర్ లాంటిది అయితే ఉంది, అందులో స్పెట్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ది స్పెట్స్ అయితే నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నారా. సో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేసండి, 5 నుంచి అయితే స్టార్ట్ చేయండి కౌంట్ డౌన్. సో అప్పుడైతే మీ ముందుకైతే వచ్చేస్తా స్పెట్స్ పెట్టుకొని. ఫిబ్రవరి అయితే స్టేషన్ మీద దించాడు.
సో ఇక్కడైతే కళ్యాణ్ గారు క్రికెట్ ఆడుతున్నారు. నేను ఆడి చాలా రోజులు అయిపోతుంది కదా అని చెప్పి ఆడడానికి అయితే వచ్చేసా. క్రికెట్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. ఫుల్ అలిసిపోయా. ఇటు అటు పరిగెట్టి వాటర్ అయితే లేదు. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి చూడాలి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీక్తో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.